అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కున్నా, వెక్కి వెక్కి ఏడ్చిన మణికంఠ. బిగ్ బాస్ నామినేషన్లు అంటే ఆడియన్స్ కి వచ్చే ఊపు అంతా ఇంత కాదు. ఎందుకంటే వీక్ మొత్తం ఉండే ఎంటర్టైన్మెంట్ కంటే ఆ రోజు వచ్చే హై వేరే లెవెల్. మణికంఠ ఎవరితోనూ పెద్దగా కలవడం లేదు అని నామినేట్ చేసింది ప్రేరణ. గొడవ పెట్టుకునేటప్పుడు ఉండే కాన్సన్ట్రేషన్ అందరితో కలవడానికి పెట్టుకుంటే బాగుండేది అంటూ నామినేట్ చేసింది ప్రేరణ. ఆమె తన రీజన్ చెప్పడంతో మణికంఠ ఎమోషనల్ అవ్వడం మొదలుపెట్టాడు. అతను మాట్లాడుతూ, నేను ఒక్క పాయింట్కి ఆన్సర్ చేస్తా, నాకు అంతా జ్ఞాపక శక్తి లేదు. నేను 7వ తరగతి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను. మా నాన్నను పోగొట్టుకున్నాను. నేను స్టెప్ ఫాదర్ చేత ఎన్నో అవమానాలు పడ్డా. నా అమ్మ చనిపోయింది. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కున్నా. ఆ డబ్బులతో కట్టెలు పేర్చాను. నా భార్య దూరమైంది. నా కూతుర్ని దూరం చేస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా గురించి ఏం తెలుసని మీరు క్లాప్స్ కొడుతున్నారు అంటూ ఏడ్చేశాడు మణికంఠ. తన ఎమోషనల్ జర్నీ చెప్పగానే హౌస్ లో ఉన్న లేడీస్ మొత్తం వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రేరణ, యాష్మి, నైనిక, విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా యష్మి అయితే సీట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. సరే, ఇప్పుడు ఓపెన్ అయ్యారు కదా, ఇక నుంచైనా అందరితో కలవండి అని ప్రేరణ అంది. దాంతో మరో డైలాగ్ కొట్టాడు, నేను ఎవరిని నమ్మలేను, మనుషుల మీద, మానవత్వం మీదే నాకు నమ్మకం పోయింది అని అన్నాడు మణికంఠ. ఆ తర్వాత ఆడవాళ్ళందరూ కలిసి మణికంఠను ఓదార్చారు. మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. తనలో ఫెమినిటీ ఉందంటూ విష్ణుప్రియ చెప్పడం తనకి నచ్చలేదని చెప్పాడు. మణికంఠ, నిన్ను చెక్ చేయడానికే ఈ 3 days నీతో క్లోజ్ గా ఉన్నా అంటూ మణికంఠ చెప్పడంతో విష్ణుప్రియ షాక్ అయింది. నువ్వు జెన్యూన్ అనుకున్నా, కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావంటూ ఏడ్చింది. తన 2వ నామినేషన్ శేఖర్ భాషకి వేశాడు మణికంఠ. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే ఎవరికి లేదయ్యా ఫ్లాష్ బ్యాక్. వచ్చి ఏడ్చేసి దాని నుంచి సింపతి తెచ్చుకొని పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు శేఖర్ భాష.